బేబీవి? क्या నువ్వు ఎవరి బేబీవి? मम्मी पापा का बच्चा है। మమ్మీ పాపా బేబీవా? కాదు, నువ్వు నా బేబీవి. వాడికి కరెక్ట్గా ఒక వరస మీసం కూడా సరిగ్గా మొలవలేదు. అఫ్కోర్స్ అది వాడికన్నా చిన్నది. ఇట్లాంటి అడ్డమైన రిలేషన్షిప్స్కి ఫ్రెండ్షిప్ అన్న పేరు పెట్టుకుంటారు. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ అని లేదు, థియేటర్స్ అని లేదు. సేఫెస్ట్ ప్లేస్ ఏంటి తెలుసా వీళ్ళకి? గుళ్ళు. ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వీడియో నిబ్బా నిబ్బీల మీదని. ఈ నిబ్బా నిబ్బీలు ఎలాంటి వాళ్ళంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ అయిపోయింది, వచ్చి నడుం మీద నీళ్లు పోయి కడుక్కుంటాను. బయటికి వెళ్ళిన తర్వాత బేబీ నాకు కడుక్కోవటం వచ్చు, మరి నీకు కడుక్కోవటం వచ్చా అంటూ అదేదో పెద్దరికం వచ్చేసినట్లు పెద్దరికాన్ని వెలగబెడుతూ ఉంటారు. ఈ కోవకు చెందిన వారినే నిబ్బా నిబ్బీస్ అని అంటారు. వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? చిన్నప్పుడు మేం కూడా ఆటలు ఆడుకోవటానికి బొమ్మరిల్లు కట్టుకొని 2 బొమ్మలకి పెళ్లి చేసి అదే అమ్మా నాన్న ఆట అంటూ ఆడుకునేవాళ్ళంరా. మీరేంట్రా ఈ వయసులో అచ్చంగా అమ్మా నాన్న ఆట ఆడేస్తున్నారు? వసే నీకు 16 అంటే 16లో 10 ఎగ్గొట్టి 6 మిగిల్చిన ఆ 6కి కూడా తూగుతావో లేదో కదే. నీకు 16 అంటే ఈ వయసులో ఉన్న నిబ్బా నిబ్బీలను చూస్తుంటే నాకైతే పిచ్చి పట్టినట్లుందబ్బా. నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా పట్ట ప్రాణి పాయఖానాలు ఉడుస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? నాన్న బుజ్జులు, సంక్రాంతి సెలవులు అయిపోయినాయి నాన్న. ఇంకా ఒళ్ళో నుంచి లేకు. హోంవర్క్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుని స్కూల్ కి వెళ్ళటానికి మొత్తం సిద్ధం చేసుకోరా పావుగాడిదా. నిన్ను అడ్డగాడిదా అంటానికి కూడా నోరు రావటం లేదురా. ఎందుకంటే నీకు అడ్డగాడిదంత వయసు కూడా రాకముందే అమ్మాయి కావాల్సి వచ్చిందారా నీకు? పావుగాడిదా. ఏం లేదమ్మే. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. నిన్ను లవ్ చేస్తాడు పిల్లకాయలు కానీ వాడు వాళ్ళకి తర్వాత కడుగుతాడు గాని నీకు నీది కడుక్కోవడం వచ్చా? ఇప్పటికీ నీకు అమ్మే కడుగుతుంది కదా. ఈ వయసులో నువ్వు శుభ్రంగా స్కూల్ కి వెళ్ళక ఎందుకే నీకిది గుంటకానా? అయినా నిన్నని ఏం లాభంలే. మీ అమ్మ నాయన అనాలా. చిన్న పిల్లలతో ఇటువంటి వీడియోస్ చేపిస్తూ ఉంటే చిన్న వయసులోనే పిల్లలు నిబ్బా నిబ్బీలుగా మారిపోతున్నారు. ఈ విషయాన్ని పెద్దలు గమనించగలరు. ఎవడన్నా కూల్ డ్రింక్ ని షూలో పోసుకుని తాగుతాడా? నీలాంటి వాడు తప్ప. ఏది ఏమైనా నువ్వు ఏ మాత్రం భూగ్రహవాసివి కాదని తెలుస్తుంది. మీలాంటి వింత జీవులు ఏ గ్రహం నుండి వస్తారు? జంతువులు కూడా శుభ్రపరిచినయే తినాలని కోరుకుంటున్నాయి. మరి నీలాంటి వాళ్లను చూసిన తర్వాత ఏం తిట్టాలో కూడా అర్థం కావటం లేదురా అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునే చూడు, అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ. తిట్టు, పెంట తినే వెధవా. అరే గుట్లెల్లారా, ఇది చిన్న గుంటరా. గోతికాడ గుంట నక్కలాగా తయారు చేశారేంట్రా దీన్ని? అయ్య బాబోయ్, నేను ఇప్పటి వరకు మెడలో ఉన్న మంగళసూత్రాన్నే చూస్తున్నా. తన పాపిట్లో సింధూరాన్ని కూడా నింపేశారు కదరా. మీ చేతులు పడిపోను. నిజంగా చెప్తున్నానబ్బా, నేను ఆ వయసులో ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ అరే మున్ని కొట్టుకు వెళ్ళి ఈ వస్తువు తీసుకురా అంటే నేను ఒకటే ఆలోచించుకునేదాన్ని, వీళ్ళేంటి పదే పదే నాకు పని చెప్తారు, నేనే దొరుకుతున్నానా, నన్ను ఇంత ఇదిగా వాడేసుకుంటున్నారు వీళ్ళు అని ఆలోచించుకుంటూ కాలాన్ని గడిపేశాను. ఇప్పుడు తెలుస్తుంది వాడకం అంటే అది కాదు, వ్యూస్ కోసం, ఛానల్ గ్రోత్ కోసం. ఈ గుంటని వాళ్ళ అమ్మా నాయన వాడుకున్నట్లు నన్ను మా అమ్మా నాయన ఎక్కడ వాడుకున్నారులే అని ఇప్పుడేనబ్బా రియలైజ్ అయ్యాను. ఈ గుంట ముఖం పండుకోతిలాగా మిలమిలా మెరిసిపోతున్నా బొగ్గు పూసి మరీ గుంట నక్కలాగా తయారు చేశారు.
ఓర్ నాయనో ఇదేంట్రా ఈ రోత, దీని వయసు ఎంతరా? అప్పుడే దాని పాపిట్లో సింధూరం ఏంట్రా నాయనా? ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను అంటే వీడెవడ్రా నాయనా? एक और दो। अब पर मेरा मन कुछ और भी कर रहा है। अगर एक हो जाती तो मजा ही आ जाता। ఈ పిల్లకాకి గాడికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటబ్బా, మరొకటి కావాలంట. ఈ ఘోరాన్ని నిలదీసే వాళ్ళెవరు లేరా? I want to నిలదీసి వాడి పిర్ర మీద గట్టిగా 2 పీకితే వాడే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. ఏబ్బా నేను చెప్పింది ఏమన్నా తప్ప? మీకు తప్పు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మున్ని చూడు, నీకోసం నేను పువ్వు తీసుకొచ్చాను. ఇదిగో ఈ పువ్వు తీసుకో, నువ్వు నాకు సెట్ అయిపో. వెళ్ళవయ్యా వెళ్ళు. పోరా పిల్లి పిత్రి మొహమోడా అని చెప్పకనే చెప్పేసింది పాపం మున్ని. ఇదేంటిది, నేనెంత చెప్పినా ఈ మున్ని నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఛీ, దీన్నేంటి బతిమలాడేది, ఇది కాకపోతే మరొకటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెర్రి నిబ్బ. बहुत बुरा लगता है जब हम बाकी सबको हर्ट कर देते हैं सिर्फ एक इंसान के लिए, और वो हमको हर्ट कर देते हैं बाकी सबके लिए. అల్లలే, ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు? నీ చాక్లెట్ ఎవరైనా లాక్కుని తినేశారా? అరే 14 ఏళ్లకే నీ మనసు ఇరిగిపోయిందని అంతలా విలవిలా ఏడుస్తున్నావే? నీ వయసులో ఉన్నప్పుడు మేము సాడ్ సాంగ్ ప్లే అవుతున్నా దానికి కూడా డాన్స్ చేసేవాళ్ళం. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.